క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 4వ అధ్యాయము 8వ వచనం. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. దేవుడి వాక్యం నించుగాక. ఆమె అనండి. భక్తుడు చెప్తున్నాడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా దేవుడు నన్ను సురక్షితంగా నివసింపచేస్తాడని. చాలా మంది ఒంటరి స్థితిలో భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ భక్తుడు చెప్తున్నాడు, నేను ఒంటరి సమయంలో భయపడను. ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నేను ఒంటరిగా ఉన్నా నా దేవుడు నన్ను సురక్షితంగా నివసింప చేస్తాడని ధైర్యంతో చెప్తున్నాడు. ఈరోజు ఒంటరితనంతో ఎంతమంది అయితే బాధపడుతున్నారు వారితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒంటరి కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సురక్షితంగా నిన్ను దేవుడు నివసింప చేస్తాడు. కాబట్టి దేవుడి మీద ఆధారపడు. నీ ఒంటరి స్థితి నుంచి విడుదల పొందు, నీ కలుగుతున్న భయాల నుంచి విడుదల పొందు. ఒంటరి సమయంలో ఆదరించి ఓదార్చి సహాయం చేసే దేవుడు నీకు ఉన్నాడని మర్చిపోక దేవుడి మీద ఆధారపడి వంట పరిస్థితి నుంచి విడుదల పొందాలి. రీతిగా వంట పరిస్థితిలో దేవుడు నేను సురక్షితంగా కాపాడును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతిజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయా వారు ఏ విషయంలో అయితే సురక్షితం లేదని ఒంటరిగా ఉన్నామని కృంగిపోతున్నారు, ఆ పరిస్థితిలో సహాయకుడవై తోడుగా నువ్వు ఉండి తండ్రి వారికి కావాల్సిన సహాయములు విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.